ఎలా అనిపించిందండి ఉస్తాద్ భగత్ సింగ్? మాటల్లో అసలు పిచ్చి లేవేసాడు అసలు. సినిమా అసలు ఎలా ప్లాన్ చేశాడంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, అసలు వేరే లెవెల్ అసలు చెప్పడానికి లేదు. అదే సినిమా అయితే మాత్రం ప్లానింగ్, పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం సార్ చాలా కొత్తగా చూపించారు అసలు. అంటే ఆయన క్రేజ్ని ఎలా వాడారు, ఆయన ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు అన్ని రాజకీయ డైలాగులే పెట్టకుండా సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంది. 2 గంటలు ఆ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్లు పరిగెడితే ఎలా ఉంటుందో బ్లడ్ ప్రెషర్ అలా తల బద్దలాసిపోయింది అనమాట నిజంగా. సో సినిమా విషయానికి వస్తే కనుక స్టోరీ చాలా బాగుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఒక సీన్ వస్తుంది కదా, ఈ సీన్ తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, కానీ ప్రతి ఒడు డైరెక్టర్ అయిపోతుంది ఈ మధ్యన. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడు. ఆ సస్పెన్స్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టెప్పులు కానీ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, అసలు శంకర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకు లేట్ అయింది అనుకున్నాం కానీ చాలా సినిమాలని కట్ చేసి పెట్టారు అని యావరేజ్ ఉందని అంటున్నారు. ఎవరు యావరేజ్ ఉందని చెప్పారో తెలియదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలా ఉండాలి, ఇంక చాలు ఇంతకు మించి. ఓజీ 2 ఓజీలు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒక్కడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అంతే. సీన్లు, ఎలివేషన్ షాట్లు అసలు మామూలుగా అసలు ఏంటిది అసలు ఇంత బ్రహ్మాండంగా ఉంటుందండి అనుకుంటాం. అంటే ఎవడని అనుకుంటాడు ఈ సీన్ తర్వాత వస్తే బాగుండేమో, ఇంకొంచెం ఉంటే బాగుండని లోపల పడిపోద్ది అనమాట ప్రింట్. సో అసలు సాంగ్స్ కానీ, అసలు శ్రీలీల క్యారెక్టర్ అయితే ఇన్ని సినిమాల్లో కన్నా ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బ్రహ్మాండంగా చేసింది. గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, ప్లానింగ్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. శంకర్ గారికి హిట్ పడింది అనుకోవచ్చా? బ్రహ్మాండమైన హిట్. అసలు ఎక్కడ కూడా లేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బ్రహ్మాండమైన హిట్.